ఫిదా వరుణ్ తేజ్ సాయి పల్లవి చేస్తున్న లవ్ స్టోరీ దిల్ రాజు గారి బ్యానర్లో వెరీ హ్యాపీ టుడే ఓపెనింగ్ అయింది. చాలా రోజుల తర్వాత నేను ఆనంద్ గోదావరి హ్యాపీ డేస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత కొంచెం 1-on-1 ఒక హీరోయిన్కి సంబంధించి ఒక ప్యూర్ లవ్ స్టోరీ అనేది నేను ఆనంద్ గోదావరి తర్వాత చేయలేదన్న ఫీల్ని దీంతో ఐ థింక్ ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. అండ్ నాకు చాలా నచ్చిన సబ్జెక్ట్, చాలా రోజులుగా అంటే బాగా చేసుకున్న సబ్జెక్ట్ అన్నమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అది కూడా స్కేల్ కూడా అండ్ దిల్ రాజు గారి బ్యానర్ కానీ అది తగ్గట్టు కొంచెం అది మంచి స్కేల్ సినిమా అనమాట. ఇక్కడ ఇండియా ఒక తెలుగు అమ్మాయి అమెరికా అబ్బాయి మధ్య లవ్ స్టోరీ చాలా చాలా ప్రేమగా చాలా మ్యూజికల్గా తీస్తున్న సినిమా. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సో ఐమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఇంకా సినిమా అయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి మీకు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. టైటిల్ ఇస్ ఫిదా. సో ఇట్స్ లవ్ స్టోరీ అండ్ ట్యాగ్ లైన్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో ఫస్ట్ టైం దిల్ రాజు గారి బ్యానర్లో పనిచేయడం కూడా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ సాయి పల్లవి అండ్ వరుణ్ తేజ్, సో చాలా మంచి కపుల్, బ్యూటిఫుల్. అప్పుడు ఆల్రెడీ పోస్టర్స్లోని దేర్ ఇస్ వెరీ బిగ్ పాజిటివ్ వైబ్. సో విల్ కంటిన్యూ దట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను ఓన్లీ జస్ట్ గెస్ట్ని ఈ ఓపెనింగ్ నేను కేవలం ఒక గెస్ట్ని. అండ్ వరుణ్ ఊళ్ళో లేకపోవడం వల్ల నేను తన తరఫున కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో దిల్ రాజు గారి సినిమా ఒకటి చేయాల్సినటువంటి కమిట్మెంట్ ఉంది. అంటే దిల్ రాజు గారు చేయటం అంటే ఎనీ హీరోకి కూడా ఇవాళ ఒక మంచి అవకాశం లాంటిది. ఎందుకంటే ఒక సినిమాని తీసేటప్పుడు ఆయన దిల్ రాజు గారి బ్యానర్లో ఒక దర్శకుడు ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, అదర్ టెక్నీషియన్స్ ఎవరు ఆలోచించక్కర్లా. ఎందుకంటే ఆ సినిమా మీద అంత ప్యాషన్ ఉన్న వ్యక్తి అన్నీ తను చూసుకుంటూ సినిమాని ఒక విపరీతమైనటువంటి డెడికేషన్తో తీసే నిర్మాత. సో ఆయన బ్యానర్లు ఆయన ఆధ్వర్యంలో సినిమా అంటేనే అది ఆల్మోస్ట్ అన్ని రకాలుగా చూసుకోగలిగే సత్తా ఉన్న ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనతో చేయటం అనేది ప్రతి హీరోకి ఒక మంచి అవకాశంగా ఫీల్ అవుతారు. సో అలాంటిది వరుణ్ ఆయన బ్యానర్లో చేయడానికి ఒప్పుకున్నాడు. తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వాడు. కాకపోతే నాకు కూడా చాలా రాజుగారి బ్యానర్లో వరుణ్ బాబు చేస్తే బాగుంటుందనే యాజ్ ఎ ఫాదర్గా నాకు కూడా ఉండేది. బట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే శేఖర్ కమ్ముల్ గారు యాజ్ ఎ డైరెక్టర్గా ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఇటువైపు చూసినా చాలా ఆదరణ ఉన్నటువంటి డైరెక్టర్. ఎందుకంటే ఒక మంచి సినిమాలు తీస్తారు,
ఒక వాల్యూస్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అండ్ ఏం చెప్పాలి అంత ఒక చక్కటి ఒక పొయిటిక్గా తీసేటువంటి డైరెక్టర్ అయినా. సో ఆయన డైరెక్షన్లో రావటం అనేది ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ వరుణ్. సో మన శేఖర్ కమల్ గారు, దిల్ రాజు గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో చేయటం అంటే నిజంగా ఈ సినిమా చేయటం వరుణ్కి ఒక మంచి లక్ అని నేను అనుకుంటున్నాను. అండ్ సాయి పల్లవి గురించి నేను విన్నాను, అంటే స్పెసిఫిక్గా చూడలేదు, కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసేటువంటి యాక్టర్స్ నేను విన్నాను. సో తన కాంబినేషన్ కూడా వీళ్ళకి ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ ఇది. సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ సినిమా ఖచ్చితంగా బిగ్ హిట్ సాధిస్తుంది. నమ్మకం కాదు, సాధిస్తుందని నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ రాజు గారు, శేఖర్ కమల్ గారు అండ్ సాయి పల్లవి. ఇది నా ఫస్ట్ మూవీ తెలుగులో, అండ్ అవలోదా తెలుగు తెలుగులో I'm trying to learn Telugu, and this time I'm playing a girl from Telangana, and I'm very blessed to be part of this team because as we know, Shekhar Garu, and he's this visionary. He has a very different way of looking at movies, and I'm so happy that he's put so much of thought into making Banu of such a beautiful character, and I'm blessed to play Banu, and our Dil Raju sir, and he's a very, very cooperative and a very patient producer we have. And Varun, he's that tall and he's very, 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 very talented. I've seen both his movies that he's done, and I'm so excited to be part of this film, and thank you all. We'll need your blessings and prayers. మా బ్యానర్లో లవ్ స్టోరీస్ లైక్ దిల్, ఆర్య, కొత్త బంగారు లోకం, అప్పటి వరకు లవ్ స్టోరీస్ చేసిన నాకు తర్వాత బృందావనం నుంచి షేడ్ మారింది. అంటే స్టార్ హీరోస్తోని సినిమాలు తీస్తూ సో అన్ని రకాలుగా ఉండాలి కాబట్టి బృందావనము, మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడు, సీతమ్మ వాకిట్లో ఇలా అన్ని సినిమాలు చెప్పుకుంటూ పోతే జానర్ మారింది యాక్చువల్. సో ఐఎమ్ వెయిటింగ్, మంచి లవ్ స్టోరీ ఎప్పుడు వస్తుందా, మంచి కథ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసినప్పుడు రైట్ టైంలో శేఖర్ గారు ఈ లైన్ చెప్పారు నాకు. అంటే 1 year బ్యాక్ లైన్ చెప్పగానే ఈజ్ హీరోయిన్ క్యారెక్టరేషన్ మీద శేఖర్ గారు చెప్పిన లవ్ స్టోరీ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. సో తను రాసుకున్న ఈ క్యారెక్టర్లకు శేఖర్ గారు మనం అన్ని సినిమాలు ఇప్పుడు హ్యాపీ డేస్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, గోదావరి ఇవన్నీ సినిమాలతో అసోసియేట్ అయ్యాను నేను. సో శేఖర్ గారు అందరు ఆల్మోస్ట్ ఎప్పుడు కొత్త వాళ్ళతోనే ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ కథ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్స్కి తనకు రైట్ హీరోయిన్ కావాలి. ఇస్ టోటల్ బేస్డ్ ఆన్ హీరోయిన్ క్యారెక్టరేషన్స్. దానికి కొన్ని రోజుల క్రితం నాకు సరే ఈ కథకి నాకు వరుణ్ దొరుకుతాడా అని అడిగాడు. సో వరుణ్ ఆల్రెడీ 2 సినిమాలు కమిటెడ్ అయి ఉన్నాడండి. ఒకటి మా బ్యానర్లో, ఇంకోటి సీను వైట్ల గారి ఫిలిం. ఈ 2 అయ్యే వరకు మరి మీరు వెయిట్ చేయాలంటే లేదు సార్, ఏదో రకంగా ట్రై చేయండి, నాకు వరుణ్ ఇవ్వండి ఈ సినిమాగా అని అడిగితే, సో వరుణ్ని నేను ఒకరోజు కలిసినప్పుడు శేఖర్ గారి వ్యూని ఎక్స్ప్రెస్ చేసి, ఎందుకు ఈ స్క్రిప్ట్ వినవు వరుణ్, ఒకసారి విన్న తర్వాత మనం ఏం చేయొచ్చు ఏంటి అని ఆలోచిద్దాము అన్నప్పుడు వరుణ్ సరే సార్ వింటానని విని ఇమీడియట్లీ నాకు ఫోన్ చేస్తే అక్కడే సరే నేను ఈ సినిమా చేస్తున్నాను, ఆ డేట్లో అవన్నీ ఇంకా మీరే ఎలా అడ్జస్ట్ చేస్తారు చెయ్యండి అని నా మీద దూశాడు. సో లక్కీగా కావలసినట్టు అందరినీ సెట్ చేసి ఏ ప్రాజెక్ట్ కూడా డిస్టర్బ్ కాకుండా శేఖర్ గారి వ్యూకు వరుణ్కి నచ్చిన ఈ కథని నేను ఆల్రెడీ ఎగ్జైట్ అయి ఉన్నాను కాబట్టి ప్రాజెక్టుని ఆ రోజు ఓకే చేసాం. సో కంచేలో వరుణ్ చేసిన పర్ఫార్మెన్స్ శేఖర్ గారి కంటే ఒక ఆర్టిస్ట్గా వరుణ్లో చాలా పొటెన్షియాలిటీ ఉన్నదని తను నమ్మాడు. ఎందుకంటే కొత్త వాళ్ళతోనే పర్ఫార్మెన్స్ చేయించే శేఖర్ గారికి పర్ఫామ్ చేయగలిగే ఆర్టిస్ట్ దొరికితే ఎంత అద్భుతం ఉంటుందో తెలుసు మనకు, అది రేపు స్క్రీన్ మీద చూస్తాము. అండ్ వరుణ్ తర్వాత ఈజ్ ఎ గర్ల్ ఈజ్ ఎ మెయిన్ లీడ్. తను రాసుకున్నది ఫ్రమ్ తెలంగాణలో ఒక లవ్ స్టోరీ, తెలంగాణ అమ్మాయి యుఎస్లో ఉండే అబ్బాయి మధ్యలో జరిగే లవ్ స్టోరీ అని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దానికి నాకు తెలియదు, వాళ్ళు ఎప్పటి నుంచో ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచే సాయి పల్లవి గారిని ఫాలో అవుతూ ఉన్నారంట. సడన్గా ఒకరోజు సరే ఇట్లా సాయి పల్లవి అంటే నేను ఎగిరి గంతులేసాను. ఎందుకంటే ఐ సా ప్రేమం సోషల్ మీడియాలో, ఇవాళ ప్రేమము సాయి పల్లవి గారు తెలియని వాళ్ళు ఉంటారు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి, అంత పాపులర్. ఎంత పాపులర్ అంటే మా హరీష్ శంకర్ డైరెక్టర్ ఈజ్ ఏ బిగ్ ఫ్యాన్. సో అలా
అంటే ఒక బిగ్ డైరెక్టర్ అయి ఉండి హరీష్ లాంటి వాళ్ళు అమ్మాయికి అంత ఫ్యాన్స్, అంటే ఆ పర్ఫార్మెన్స్ ఆ ప్రేమంలో ఇస్ ఎక్స్ట్రాడినరీ అన్నట్టు. సో అలాంటి అమ్మాయిని వీళ్ళు ఫాలో చేస్తుంటే అమ్మాయి కూడా లక్కీగా మాకు అన్ని సినిమాలు, తనకు వేరే ఆఫర్లు ఉన్నా ఈ క్యారెక్టర్ నచ్చేసి ఇమ్మీడియట్లీ హైదరాబాద్ వచ్చేసింది. సో ఇద్దరు అమ్మాయి అబ్బాయి మధ్యలో జరిగే లవ్ స్టోరీకి ఇద్దరు ఆర్టిస్టులు దొరకడం అండ్ ఈజ్ అ బ్యాక్ డ్రాప్. సో ఫస్ట్ టైం ఇన్ తెలంగాణలో ఒక లవ్ స్టోరీ, ఒక అమ్మాయి క్యారెక్టర్ని ఫ్రమ్ తెలంగాణ దాంట్లో తీసుకోవడం శేఖర్ గారు, అలాగే అబ్బాయిని ఫ్రమ్ యూఎస్ తీసుకోవడం, అంటే బ్యాక్ డ్రాప్స్. కానీ శేఖర్ గారు రాసుకున్న స్క్రిప్ట్కి ఇవన్నీ ప్లస్ అండ్ ఇలా అన్నీ కుదిరినప్పుడు ఆ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. సో ఈరోజే బాన్స్వాడలో, నిజామాబాద్ డిస్టిక్ బాన్స్వాడలో షూటింగ్ బిగిన్ చేసాం పూజా కార్యక్రమాలతో. ఫిదా ఇస్ ఎ లవ్ స్టోరీ. సో డెఫినెట్గా మా బ్యానర్లో వస్తున్న పూజ జరిగిన రోజే అనౌన్స్ చేయడం అనేది నిజంగా సక్సెస్ని అనౌన్స్ చేయబోతున్నాను. ఈ సినిమా డెఫినెట్ మా బ్యానర్లో కానీ వరుణ్కి, సాయి పల్లవికి అందరికీ చాలా పెద్ద పేరు తెస్తుంది. ఈ లవ్ స్టోరీ అనేది సెన్సేషన్ అవుతుంది. సో ఐఎమ్ బిలీవింగ్ దట్. సో ఇంకా నెక్స్ట్ ఆడియో ఫంక్షన్ వరకు వెయిట్ చేయండి. ఈ సినిమా ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాం. ఆడియో ఫంక్షన్లో ఈజ్ రిలీజ్ డేట్ అవన్నీ అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బట్ ఐ హేట్ యూ. ఐ నో, నీకు వేరే దారి లేదు.